హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రీధర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీధర్ ఎడిషన్. ఈ వీడియోలో సిబి ఎడిటింగ్ ఎలా చేయాలో కంప్లీట్గా చూపిస్తాను. అండ్ ఇంకా ఫేస్ వైట్ అండ్ హెయిర్ ఎడిట్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ సింపుల్ ట్రిక్స్తో ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఈ వీడియో అయితే యూస్ఫుల్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ పిక్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. నేను ఇక్కడైతే ఒక మోడల్ పిక్ అయితే తీసుకుంటున్నాను. అండ్ దీన్ని బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ చేయాలి కాబట్టి కింద కట్అవుట్ ఆప్షన్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ చేయాలి. ఫస్ట్ అయితే మొత్తం అవుట్లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ యారో సింబల్ పైన క్లిక్ చేశాక ఇదైతే స్టిక్కర్ క్రియేట్ అయిపోతుంది. సో చూడండి, ఆటోమేటిక్గా అయితే వస్తుంది. దీనిలో కొంచెం చేంజెస్ చేస్తే సరిపోతుంది. సో ఇలా పర్ఫెక్ట్గా అయితే ఎడిట్ చేశాక సేవ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని నేనైతే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇలా పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేశాక రైట్ క్లిక్ ఇవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ అయితే డ్రా ఆప్షన్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ఇందులో నేను ఒక ఫేస్ వైట్ ఎలా చేయాలో ఒక ట్రిక్ అయితే చూపిస్తాను. సో కేర్ఫుల్గా అయితే చూడండి. ఫస్ట్ ఈ కలర్ ఆప్షన్లో అయితే వైట్ కలర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బ్రష్ ఆప్షన్లోకి వెళ్తే ఇందులో ఫస్ట్ బ్రష్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ సింబల్ ఉంది చూసారు, అది. ఈ సైజ్ అయితే కొంచెం ఫస్ట్ నార్మల్గా పెట్టుకొని ఒపాసిటీ అయితే ఫుల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఆటోమేటిక్గా న్యూ లేయర్ పైన ఉంటుంది. ఇప్పుడు మన ఫేస్ అయితే ఎక్కడెక్కడ ఉందో మన స్కిన్ పైన అయితే మొత్తం ఇలా డ్రా చేయాల్సి ఉంటుంది. సో మన స్కిన్ ఎక్కడెక్కడైతే ఉందో మొత్తం అయితే ఇలా డ్రా చేయాలి. పర్ఫెక్ట్ షేపింగ్తో అయితే ఇలా డ్రా చేయాలి. నేను అయితే ఇది మొత్తం డ్రా చేసి ఫాస్ట్ మోషన్లో చూపిస్తాను. సో ఇలా మొత్తం డ్రా చేశాక ఈ లేయర్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఈ లేయర్స్ ఆప్షన్లోకి వెళ్ళాక ఇక్కడ కింద ఒపాసిటీ ఉంది కదా లైన్, దీన్ని అయితే డిక్రీజ్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని డిక్రీజ్ చేస్తే మనకైతే వైట్ షేడ్ అయితే వస్తుంది. సో అలా మన ఫేస్ అయితే వైట్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా అయితే డ్రా అయిపోయింది ఉంటే మీరు సింపుల్గా ఎరేజర్ పైన క్లిక్ చేసి ఇలా అయితే ఎరేజ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఒపాసిటీ అనేది మనం ఫుల్గా అయితే పెట్టుకోకూడదు అనమాట. మ్యాక్సిమం అయితే 10 to 15 అయితే పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే మనకైతే వైట్ షేడ్ అయితే ఫేస్లో అయితే కలిసిపోతుంది. సో ఒకసారి కావాలంటే ఇక్కడ చూడండి, మీరు 20 పెట్టుకున్నాడు అనుకోండి మొత్తం అయితే వైట్ అయిపోతుంది. ఇది కూడా బాగా ఒప్పించదు, రియలిస్టిక్ అయితే ఒప్పించదు. సో నేనైతే ఒక 10 వరకు అయితే పెట్టుకుంటున్నాను. సో ఫేస్ అయితే పర్ఫెక్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఈ షర్ట్ ఉంది చూసారా, షర్ట్ అయితే కొంచెం బ్రైట్గా ఉంది అక్కడక్కడ. దీన్ని కూడా సేమ్ ట్రిక్ యూజ్ చేసి అయితే మనం ఎడిట్ చేయవచ్చు. ఇక్కడ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఈ బ్రష్లో ఈ సెకండ్ లైన్లో సెకండ్ బ్రష్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ ట్రిక్ అయితే ఓన్లీ షర్ట్కనే కాదు, మన బ్యాక్గ్రౌండ్కైనా కానివ్వండి, ఫేస్కైనా కానివ్వండి, ఇంకా ఎక్కడైనా బాగా లైటిష్ ఉన్న ఏరియాలో మాత్రం దీన్ని అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా అన్నీ అయితే పర్ఫెక్ట్ అయిపోతాయి. ఫస్ట్ ఈ లేయర్స్లోకి వెళ్ళాక మనం ఒక న్యూ లేయర్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. న్యూ లేయర్ తీసుకున్న తర్వాత దీని సైజ్ అయితే కొంచెం ఇంక్రీజ్ చేయాలి. జస్ట్ ఇలా అయితే డ్రా చేయాలి. చూడండి, ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ బ్లాక్ లైన్ అయితే ఒకటి ఫామ్ అవుతుంది. సో ఈ బ్లాక్ లైన్ని మనకు ఎక్కడెక్కడైతే వైటిష్ ఉందో అక్కడ డ్రా చేయాలి. ఇలా సింపుల్గా ఇలా ట్యాప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. సో ఇది కూడా సేమ్ ఒపాసిటీ అయితే తక్కువ చేయాలి. చూడండి, దీన్ని మనం 50 వరకు కూడా పెట్టుకోవచ్చు. సో నేను అంత పెట్టుకోవట్లేదు, 30 పెట్టుకుంటున్నాను. సో చూడండి, షర్ట్ అయితే మొత్తం అయితే సేమ్ కలర్లోకి అయిపోయింది. అంతకుముందు ఎలా ఉందో చూడండి. అండ్ మనం దీన్ని ఇది అప్లై చేసినాక చూడండి పర్ఫెక్ట్ అయితే అయిపోయింది. సో నేను 25 పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు రైట్ క్లిక్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ టూల్స్లోకి వెళ్ళి కర్వ్స్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ ఫేస్ అయితే కొంచెం అయితే లైట్ అయితే అడ్జస్ట్ చేయాలి. ఎందుకంటే మనం అందులో పూర్తిగా అయితే ఒపాసిటీ పెట్టుకోరాదు కాబట్టి ఇందులో కొంచెం అయితే లైట్ అడ్జస్ట్ చేయాలి. సో ఇది ఓన్లీ ఫేస్ వరకే. సో ఫేస్కి అయితే కొంచెం లైట్ అయితే అప్డేట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ కింద ఎఫెక్ట్లోకి వెళ్ళి
ఇక్కడ ఆర్టిస్టిక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆర్టిస్టిక్ ఆప్షన్లో ఇట్లా స్లైడ్ చేసినట్లయితే లాస్ట్లో ఫ్యాటల్ 2 అనే ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఇది యూజ్ చేయడం వల్ల కొంచెం మనకు బ్రైట్ లుక్ వస్తుంది, కొంచెం CB ఎఫెక్ట్ కూడా అప్లై అయిపోద్ది. సో ఈ ఫేడ్ అయితే ఇలా 50% అని ఉంటుంది. దీన్ని లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే ఫుల్ అప్లై అయిపోద్ది. సో మనం దీన్ని ఇంత పెట్టుకోకూడదు, జస్ట్ అయితే శాంపుల్గా యాడ్ చేస్తున్నాను నేను. 10% యాడ్ చేస్తున్నాను అంతే. రైట్ క్లిక్ ఇవ్వాలి. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు బ్యూటీ ఉందా, ఈ బ్యూటీ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. బ్యూటీ అనే ఆప్షన్లోకి వెళ్ళాక ఇక్కడ డీటెయిల్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, ఇక్కడ డైమండ్ సింబల్తో. ఈ డీటెయిల్ అనేది షర్ట్కి అయితే మస్ట్ అండ్ షుడ్ అయితే అప్లై చేయాలి. పర్ఫెక్ట్ అయితే లుక్ వస్తుంది, మనకు CB షర్ట్ లుక్ అయితే వస్తుంది. అండ్ షర్ట్కి అండ్ ఫేస్కి అయితే అప్లై చేయాలి. సో ఒకసారి మీరు గమనించవచ్చు, నేను డ్రా చేస్తుంటే షర్ట్ అయితే మొత్తం చేంజ్ అవుతుంది డీటెయిలింగ్తో. దీన్ని ఫేస్ కూడా అప్లై చేయాలి. అండ్ ఓన్లీ ఫేస్కే, హెయిర్కి కూడా బ్యాక్గ్రౌండ్ కూడా అవసరం లేదు మనకు. షర్ట్ అయితే ఒకసారి మీరు చూడండి, బిఫోర్ ఎలా ఉంది అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో. సో దీని సైజు కూడా మనం అయితే పెంచేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ రైట్ క్లిక్ ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళి ఇప్పుడైతే ఒక లైట్ ఎఫెక్ట్ PNG అయితే యాడ్ చేయాలి. సింపుల్గా బ్లెండ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ కొట్టేస్తే, అండ్ ఈ లైట్ ఎఫెక్ట్ PNGని మీరు ఎక్కడైనా యాడ్ చేసుకోండి. కాకపోతే ఈ లైట్ ఎఫెక్ట్ అనేది మన హెయిర్కి అయితే టచ్ కావాలి. టచ్ అంటే దాని ఎఫెక్ట్ అనేది మన హెయిర్కి అయితే క్లోజ్లో ఉండాలి. సో అందుకే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఒపాసిటీ అయితే తక్కువ వేయాల్సి ఉంటుంది. రైట్ క్లిక్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ మళ్ళీ ఇందులో ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయాలి. ఇలా అయితే అన్ని ఫిల్టర్స్ ఉంటాయి కదా, దీన్ని అయితే మొత్తం స్లైడ్ చేయాలి ఎండింగ్ వరకు. ఇందులో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, ఒక ఫిల్టర్ ఉంటుంది. దానివల్ల విగ్నెట్ ఎఫెక్ట్ అయితే మనకు చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ లోమో అని ఉందా, ఇక్కడ సపరేట్ విగ్నెట్ ఉంటుంది కానీ నేను దాన్ని యూజ్ చేయట్లేదు. లోమో క్లిక్ చేసి ఇక్కడ అమౌంట్ అని ఉంటుంది, ఈ అమౌంట్ని అయితే 0 పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ విగ్నెట్ ఎఫెక్ట్ అయితే ఏదైతే ఉందో దీన్ని అయితే ఇలా ఫుల్ పెట్టేసుకోవాలి. ఫుల్ పెట్టేసుకున్న తర్వాత మీద ఎరేజర్లోకి వెళ్ళి ఇక్కడ షేప్ ఉందా, ఈ షేప్లో అయితే రౌండ్ అయితే క్లిక్ చేయాలి మనం, సర్కిల్ షేప్. ఈ హార్డ్నెస్ అయితే మొత్తం 0 పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్నైతే ఇలా జూమ్ చేయాలి, అంటే మన ఫేస్కి ఇది తగలకుండా రౌండ్ అయితే చేయాలి. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ వరకే అప్లై అయ్యేటట్టు ఇలా చూసుకోవాలి మనం కొంచెం షర్ట్కి. నెక్స్ట్ రైట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విగ్నెట్ అనేది ఇప్పుడు దీని సైజ్ ఏదైతే ఉంటుందో అదైతే మొత్తం తగ్గించి కొంచెం ఇంక్రీజ్ చేయాలి లైట్గా. నేను ఒక 10% అయితే యాడ్ చేశాను. చూడండి విగ్నెట్ ఎఫెక్ట్ అయితే లైట్గా అయితే అప్లై అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, డ్రా ఆప్షన్లోకి వెళ్ళాలి. మళ్ళీ సింపుల్గా 3 డాట్ పైన క్లిక్ చేసి ఇమేజ్ని అయితే సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని హెయిర్ ఎడిటింగ్ అండ్ ఫేస్ స్మూతింగ్ అయితే ఆటోడెస్క్ స్కెచ్ బుక్లో చూపిస్తాను. ఈ పిక్ని అయితే ఆటోడెస్క్ స్కెచ్ బుక్ యాప్లో అయితే ఓపెన్ చేయాలి. నేను ఈ పిక్ని అయితే ఆటోడెస్క్ స్కెచ్ బుక్లో అయితే ఓపెన్ చేస్తాను. ఒకవేళ మీ దగ్గర ఆటోడెస్క్ స్కెచ్ బుక్ యాప్ లేకపోతే దీని మోడ్ యాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియో అయిపోయాక చెక్అవుట్ చేయండి. దీన్ని ఇలా ఇంపోర్ట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ మనం అయితే ఫేస్ స్మూత్ చేయాలి. ఫేస్ స్మూత్ చేయాలంటే పైన ఈ సింబల్ ఉందా, ఈ సింబల్ క్లిక్ చేశాక ఇందులో మనకు చాలా బ్రషెస్ ఉంటాయి. ఈ బ్రషెస్లో ఇక్కడ స్మడ్జ్ ఆప్షన్లో అయితే సెకండ్ లైన్లో సెకండ్ బ్రష్ ఉందా, దీన్ని అయితే క్లిక్ చేయాలి. అండ్ ఇది లైబ్రరీ అనమాట, దాని పక్కపండి సెట్టింగ్ ఉందా, సెట్టింగ్లో అయితే దీన్ని అడ్జస్ట్మెంట్ చేయాలి. సో ఇక్కడ చూసుకోండి ఫ్లో అండ్ స్ట్రెంత్ అయితే 3% మాత్రమే పెట్టుకోండి, దీన్ని ఎక్కువ అయితే చేయకూడదు. నెక్స్ట్ ఈ సైజ్ అనేది మనం ఆబ్జెక్ట్ని బట్టి చూసుకోవాలి, డ్రా చేసుకుంటూ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు. సో చూడండి దీనైతే నేను అడ్జస్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఒక 20 పెట్టేసుకుంటా. ఇక్కడ ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎలా ఫిక్స్ చేయాలంటే ఇలా లైన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఇటు సైడ్ నుంచి డ్రా చేస్తారు కదా, ఇప్పుడైతే ఇటు సైడ్ నుంచి ఇలా డ్రా చేస్తే ఇదైతే మొత్తం పర్ఫెక్ట్గా అయితే స్మూత్ అయిపోతుంది, స్కిన్లో అయితే కలిసిపోతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు స్కిన్ అయితే పర్ఫెక్ట్గా అయితే స్మూత్ అయిపోయింది. సో ఇదే ప్రాసెస్తో నేను ఫేస్ అయితే మొత్తం చేసేస్తాను.
సో స్కిన్ అయితే పర్ఫెక్ట్గా స్మూత్ కూడా చేశాను చూడండి, పర్ఫెక్ట్ స్మూత్ అయితే అయిపోయింది. సో మనం ఈ హెయిర్కి అయితే వేరే బ్రష్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ స్మడ్జ్లో ఇలా వచ్చాక దీన్ని అయితే ఇలా మీదకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసాక ఇక్కడ ఆర్టిస్ట్ అని ఉంటుంది, ఆర్టిస్ట్లో థర్డ్ లైన్లో సెకండ్ బ్రష్ అనమాట, ఇది హెయిర్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని దీని సెట్టింగ్స్ అయితే చూసుకోండి. సైజ్ అయితే నార్మల్గా 15 పెట్టుకోవాలి అండ్ ఫ్లో కూడా 20 వరకు అయితే పెట్టుకోండి, స్ట్రెంత్ 15. సో అట్లా ఇవైతే బేసిక్ సైజెస్ అనమాట, మీరు మీ హెయిర్ని బట్టి అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో చూడండి నేను ఎడిట్ చేసి చూపిస్తాను డ్రా చేసి. సో మీకు ఇంత సైజులో కావాలనుకుంటే మీరు ఇంత సైజులో పెట్టుకోవచ్చు, ఇంకా మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ సైజ్ అయితే పెట్టుకోవచ్చు. ఇదైతే మీ హెయిర్ షేప్ని బట్టి మీరు ఎలా కావాలంటే అలా అయితే డ్రా చేసుకోవాలి. నేనైతే ఈ హెయిర్ మొత్తం అయితే డ్రా చేసి చూపిస్తాను ఫాస్ట్ మోషన్లో. సో నేను హెయిర్ అయితే కంప్లీట్గా ఎడిట్ చేశాను, అంటే మొత్తం డ్రా చేశాను. ఇప్పుడు నేను సేమ్ బియర్డ్కి కూడా అలానే చేస్తున్నాను. బియర్డ్ కూడా నేను సైజ్ తగ్గించి అయితే ఇలా సింపుల్గా డ్రా చేస్తున్నాను. సో బియర్డ్కి కూడా అయితే డ్రా చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే హెయిర్ లైన్స్ అనమాట. ఈ హెయిర్ లైన్స్ నేను బియర్డ్కి కూడా డ్రా చేస్తాను. సో దీనికైతే వేరే బ్రష్ అయితే అవసరం ఉంటుంది. మళ్ళీ పైన లైబ్రరీలోకి వెళ్ళండి. ఇప్పుడు సేమ్ మళ్ళీ స్మడ్జ్లోనే ఫస్ట్ బ్రష్ అన్నమాట ఇది. దీనిలో సైజ్ అయితే చూసుకోండి మీరు 6, నార్మల్గా అయితే 5 నుంచి ఉంటుంది, 5 or 6 or 7 అలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫ్లో ఇదైతే డ్రా చేసుకుంటూ అయితే చూసుకోవాలి ఫ్లో అనేది. ఫస్ట్ నేనైతే బియర్డ్కి అయితే డ్రా చేస్తాను. సో ఇలా ఉంది కదా బియర్డ్. సో దీన్ని మీరు ఎలా అన్నా డ్రా చేయొచ్చు, మీకు ఏ విధంగా అయితే స్టైల్ కనిపిస్తుందో అలా డ్రా చేయొచ్చు. సో నేను ఇక్కడైతే ఒక 3 లైన్స్ అయితే డ్రా చేసి చూపిస్తాను. సో కావాలంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నేను జూమ్ అవుట్ చేయగానే చూడండి ఎంత డోప్ లుక్ అయితే అవుపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా అయితే డ్రా చేస్తాను. సో ఇదంతా మీ క్రియేటివిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో చూడండి నెక్స్ట్ ఏం చేస్తానంటే, సో నెక్స్ట్ ఇలా అయితే డ్రా చేస్తున్నాను. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బియర్డ్ అయితే కంప్లీట్గా అయితే స్టైలిష్ లుక్లోకి అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేను హెయిర్ కూడా సేమ్ వేలో చేస్తాను. ఇక్కడ ఫ్లో అయితే కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. మనం ఈ లైన్స్ అనేది ఇక్కడ గైడ్స్లో చేయొచ్చండి. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది గైడ్స్ ఆప్షన్ అని. సో నేను వితౌట్ గైడింగ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఇలా కూడా అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది మనం. చూడండి ర్యాండమ్గా అయితే డ్రా చేస్తున్నాను. ఇలా ర్యాండమ్గా అయితే నేర్చుకోండి. ఇలా ర్యాండమ్గా డ్రా చేస్తే మీకు ఏదైనా డ్రా చేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే చూడండి లైన్స్ వల్ల అయితే ఫోటోకి అయితే ఒక మంచి లుక్ అయితే వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ స్టెప్, ఇప్పుడు మన ఎడిటింగ్ అయితే కంప్లీట్గా అయిపోయినట్టే ఆల్మోస్ట్. లాస్ట్ స్టెప్ ఏంటి అంటే ఐ గ్లాసెస్కి అయితే కలర్ యాడ్ చేయడం. దీనికి మనం ఒక న్యూ లేయర్ అయితే తీసుకోవాలి. లేయర్స్ అంటే ఈ రైట్ సైడ్ ఉన్నాయి చూడండి, పైన అయితే మొత్తం 6 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో రైట్ సైడ్ నుంచి ఇలా సెకండ్ది ఇది లేయర్స్ ఆప్షన్ అన్నమాట. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఒక న్యూ లేయర్ అయితే యాడ్ అయిపోతుంది. ఈ న్యూ లేయర్ని అయితే క్లిక్ చేసి ఉంచాలి.
నెక్స్ట్ ఈ లైబ్రరీలోకి వెళ్ళండి. ఈ లైబ్రరీలో మొత్తం అయితే స్క్రోల్ డౌన్ చేయండి ఇలా, స్క్రోల్ అప్ చేయండి ఇలా. ఇందులో బేసిక్లో చూసుకోండి ఇలా 5th బ్రష్ అనమాట, ఫౌంటైన్ పెన్ అని ఉంటుంది. ఫౌంటైన్ పెన్లో మనం అయితే కలర్ అయితే నేను రెడ్ అయితే చూస్ చేసుకుంటున్నాను ఐ గ్లాసెస్కి. సో ఇదేం లేదు, సింపుల్గా ఇలా అయితే డ్రా చేయాలి. సో ఇలా మన ఐ గ్లాసెస్కి అయితే డ్రా చేయాలి. దీనిలో ఒకసారి 1 టైం డ్రా చేశాను కదా, మళ్ళీ సెకండ్ టైం డ్రా చేస్తే ఇదైతే మళ్ళీ ఒకసారి థిక్నెస్ అయితే అయిపోతుంది. చూడండి ఇక్కడ, చూడండి మళ్ళీ అలా సెకండ్ లేయర్ లాగా అయితే యాడ్ అయిపోతుంది. సో ఇలా మీరు ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు థిక్నెస్ అయితే వస్తుంది. జస్ట్ 2 టైమ్స్ అయితే చేస్తున్నాను అంతే. ఇలా చేశాక ఈ లేయర్స్లోకి వెళ్ళి మళ్ళీ దీనిపైన క్లిక్ చేయండి. ఈ బాక్స్ పైన ఇలా క్లిక్ చేస్తే ఇలా మనకు చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇందులో బ్లెండింగ్ అని ఉందా, బ్లెండింగ్ పైన క్లిక్ చేయగానే ఇందులో అయితే మనకు పిక్సార్ట్లో నార్మల్గా 6 or 7 ఉంటాయి, బట్ ఇందులో అయితే చాలా ఉంటాయి. ఈ బ్లెండింగ్ ఆప్షన్లో ఇక్కడ కలర్ బన్ అని ఉంటుంది. ఇందులో చూసుకోండి 1 2 3 4th ఆప్షన్ అన్నమాట. దీనిపైన క్లిక్ చేస్తే సిబి లుక్ అయితే అయిపోతుంది. అంటే మన ఐ గ్లాసెస్ అనేది సిబి ఎఫెక్ట్లోకి అయితే చేంజ్ అయిపోయినాయి. చూడండి బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇది మన సిబి ఎడిటింగ్ వీడియో అన్నమాట. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.